వాడపల్లి వెంకన్న పద్మపురాణ అంతర్గత కథ. స్వామివారు ఏ విధంగా ఉద్భవించారో ఈ విశేష అంశాలను ఈరోజు తెలుసుకుందాం. పూర్వకాలంలో వాడపల్లికి నౌకాపురం అనేటువంటి పేరుండేది. వాడపల్లి కాస్త వాడపల్లి కింద మారిందని చాలా మంది చెప్తూ ఉంటారు. గోదావరి నదికి గౌతమి శాఖ ఎంత ప్రాచీనమో ఇక్కడి స్వామివారు కూడా అంత ప్రాచీనులు. ఆనాటి రోజుల్లో గౌతమి గోదావరిలో కొట్టుకొస్తున్నటువంటి ఒక మహావృక్షం నౌకాపుర వాసులందరినీ కూడా విశేషంగా ఆకర్షించింది. కాని దాన్ని ఎవరూ కూడా ఒడ్డుకు చేర్చలేకపోయారట. గజయితగాళ్లు సైతం ఆ వృక్షాన్ని ఒడ్డుకు చేర్చడానికి ప్రయత్నించి చాలాసార్లు విఫలం కావడం జరిగింది. ఒక వ్యక్తి కలలో స్వామివారి కనిపించి, కలి ప్రభావంతో మీరందరూ కూడా కష్టాల్లో మునిగిపోయి ఉన్నారు, మీరు నన్ను గుర్తించలేకపోతూ ఉన్నారు, నదీ గర్భం ఏదైతే ఉన్నదో ఆ లోపల కృష్ణగరుడ వాలిన చోట పెద్ద చందనపేటిక ఉంది, అందులో నేను ఉన్నాను అని స్వామి చెప్పడం జరుగుతుంది. చందనపేటికలో ఉన్నటువంటి నన్ను వెలికి తీసి ప్రతిష్ఠించుకోండి, మీ కష్టాలన్నీ కూడా దూరం చేస్తాను అని స్వామి కలలో కనపడి చెప్పారు. ఆ ప్రకారమే పేటికను తెరిచి చూడగా శంఖచక్ర గదాయుధాలతో, కంఠంలో వనమాలతో, నుదుటిన ఊర్ధ్వపుండ్రాలతో, పద్మాల వంటి కనులతో ఒల్లాడుతున్నటువంటి స్వామివారి దివ్యమంగళ విగ్రహం కనపడింది. అదే సమయంలో లోక కళ్యాణార్థం నారద మహర్షి అక్కడికి విచ్చేస్తారు. స్వయంగా ఆయనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. పద్మపురాణ అంతర్గత కథనంలో స్వామివారు అశ్వారూఢులై అశ్వాన్ని చక్కగా ధరించి తిరుపతి నుండి బయలుదేరారు. అలా మార్గాలన్నీ కూడా దాటుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో ద్వారకా తిరుమలలో ఒక అంశను ఆయన అక్కడ ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత ఆత్రేయపురం వాడపల్లిలో మరొక అంశను, నక్కపల్లిలోని గరుడాద్రిపై మరొక అంశను స్థాపించినట్లు పురాణాలు చెప్తున్నాయి. నిలువెత్తు దివ్యమంగళ స్వరూపం స్వామివారిది. ఆనందధాముడై లక్ష్మీ స్వరూపుడై స్వామివారు దర్శనమిస్తారు. 3 మండపాల్లో ఎత్తైనటువంటి ప్రాకార గోపురాలతో దేవాలయం కనువిందు చేస్తూ ఉంటుంది. ముందు భాగంలో 16 స్తంభాలతో కూడినటువంటి పెద్ద యజ్ఞశాల కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి కుడివైపున క్షేత్రపాలకుడు, 12 గోపాలలో ఒకటిగా చెప్పుకున్నటువంటి నారద ప్రతిష్ఠకమైనటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దర్శనమిస్తారు. ఉత్తరం వైపున అలిమేలుమంగ, ఆగ్నేయ భాగంలో రామానుజులు, వారికి అభిముఖంగా గరుక్మంతుని ఆలయం మనకు కనువిందు చేస్తాయి. ఇదే ప్రాంగణంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయం ఉంది. చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీంతో పాటే గొప్పదైనటువంటి తీర్థాన్ని నిర్వహిస్తారు. వాడపల్లి తీర్థం అంటే ఎంతో ప్రసిద్ధిగాంచింది. వేలాదిగా భక్తజనం తరలివస్తారు. సంతానం లేని వారు వాడపల్లి వెంకన్న దర్శించుకుంటే సంతానార్థులవుతారని నమ్మిక. సొంత ఇల్లు కల నెరవేర్చుకునేవారు ఇక్కడే స్వామివారికి ఇటుకలు సమర్పిస్తారు. 7 ఇటుకలు పట్టి పసుపు కుంకుమ సమర్పించి స్వామివారికి వారి మనస్సులో ఉన్నటువంటి గృహం కావాలనుకున్నటువంటి కోరికను నివేదిస్తారు. రుక్మిణి సమేత సత్యభామను వివాహం కోసం కోరుకున్న వెంటనే వివాహం అవుతుందని ఇక్కడి భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. 7 వారాల వెంకన్న 7 వారాల పాటు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. వాడపల్లి వెంకన్న పెద్ద వెంకన్నని, ద్వారకా తిరుపతి వెంకన్న చిన్న వెంకన్నని, పెద్ద తిరుపతి వెంకన్నను బొల్లి వెంకన్న అని గోదావరి జిల్లాలో సాంప్రదాయంగా చెప్పుకుంటూ ఉంటారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ఏకాదశిని వాడపల్లి ఏకాదశిగా వ్యవహరిస్తూ ఉంటారు. వాడపల్లి ఏకాదశి విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. వాడపల్లిలో వెలిసిన దైవం వెంకటేశ్వర స్వామి చైత్రమాసంలోని మొదటి 5 రోజులు స్వామివారికి కళ్యాణాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఏకాదశి నాడు ఇక్కడ పెద్ద ఉత్సవం నిర్వహిస్తారు. రథోత్సవం పేరిట తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రాచీన కాలంలో
ఆబోతులను ఊరేగిస్తూ ఇక్కడ ఉత్సవం నిర్వహించేవారు. అది కాస్త ఈనాటికి రథోత్సవం కింద మారిందని చెప్తూ ఉంటారు. బసగణ అభివృద్ధికి ఈ ఆబోతులను పూర్వకాలంలో తీసుకొచ్చి ప్రదర్శన చేసేవారు. ఇప్పటికీ ఆబోతులను తీసుకొచ్చేటువంటి మర్యాద అడపాదడపా కనిపిస్తూ ఉంటుంది. చైత్రశుద్ధ ఏకాదశి నాడు రుక్మిణి పూజను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. కుండిని నగరానికి రాజైనటువంటి భీష్మకుని కుమార్తె ఈ యొక్క రుక్మిణి. సోదరుడు ఈమెను శిశుపాలనకిచ్చి వివాహం చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఆ పెళ్లి ఈమెకు ఇష్టం లేకుండా ఉంటుంది. కృష్ణుని వివాహం చేసుకోవాలని తలచి తనను స్వయంగా కృష్ణుడే వచ్చి వివాహం చేసుకోవాలని కోరుతూ సందేశాన్ని పంపిస్తుంది. ఆ కబురు అందుకుని శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి రాజులందరినీ ఓడించి రాక్షస వివాహమున ఈమెను తీసుకువెళ్తారు. రుక్మిణి గొప్ప పతివ్రత. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మాలతి తెలుగు. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.